మకర రాశి వారికి చేపట్టిన కార్యక్రమాలలో అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు, చేపట్టాలన్న ఆలోచనలు నెరవేరతాయి, కార్యరూపం దాలుస్తాయి. ఉపాధి రీత్యా కొన్ని చేయకూడనటువంటి పనులు చేయడానికి మీ మనసు అంగీకరించదు. ఎవరైతే మీకు ఇలాంటి సలహాలు ఇస్తున్నారో, ఈ పనులు చేయమని ఆర్డర్స్ ఇస్తున్నారో వాళ్ళకి నిర్మోహమాటంగా నేను ఈ పనులు మాత్రం చెయ్యను, ఉండమంటే ఉంటాను, లేదా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, అంత మాత్రమే, నా మనసుకి ఇష్టం లేని పనులను, నేను అనెతికల్ పనులను మాత్రం చెయ్యబోను అని నిర్మోహమాటంగా చెప్పడం అనేది జరుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్ఫనేజెస్ నడిపే వారికి స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. పార్ట్నర్లను చేర్చుకోవడం కానీ, లేదా మన తదనంతరం ఎవరు ఈ బాధ్యతలను చూసుకోవాలి, ఎవరు చేపట్టాలి అన్న నిమిత్తం ఆలోచనలు కలుగుతాయి. దీనికి సంబంధించినటువంటి చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. ఒకానొక బాధ్యత కలిగినటువంటి వ్యక్తికి ఈ బాధ్యతలను అప్పగించాలన్న ఆలోచనలు కల నెరవేరుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. రిజిస్ట్రేషన్ కి సంబంధించిన అంశాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. పురోగతిలో ఉన్నప్పటికీ కొంతకాలం ఆలస్యం అయ్యే విధంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ పలానా తేదీకి అన్నట్టుగా ఫిక్స్ చేసుకోవడము, మాట్లాడటము, అడ్వాన్సులు తీసుకోవడము, ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి చికాకులు, గొడవలు సూచిస్తున్నవి. అప్రమత్తంగా ఉండండి. ఇప్పటికే భార్యాభర్తలు విడివిడిగా ఉంటూ ఎవరిళ్లలో వాళ్ళు ఉంటున్న వారికి కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. పెద్దవాళ్ల ప్రమేయంతో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరు ఇంకొక అడుగు ముందుకు వేస్తే బాగుంటుంది, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది అని కొన్ని సలహాలు వినటము, సూచనలు చేయడం అనేది జరగవచ్చు. ఈ వారం స్త్రీలకు నూతన వస్త్రాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. మార్కెటింగ్ లో ఉన్న వారికి, మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. లాయర్లు సొంతంగా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. రుణ సంబంధమైనటువంటి విషయాల పట్ల అవగాహన లేదు, మిమ్మల్ని మధ్యవర్తులు ముంచే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మన వాళ్ళు వచ్చిన తర్వాత ఈ విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుందామని కొంతకాలం పోస్ట్ పోన్ చేస్తారు. విదేశాలలో ఉన్న వారికి కాలం అంతంత మాత్రంగా ఉంటుంది. చేస్తున్నటువంటి కష్టానికి మంచి ప్రయోజనాలు చేతికి అందక కాస్తంత సతమతం అయ్యే విధంగా ఉంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మెడికల్ చదువులు చదివే వారికి, గవర్నమెంట్ ఉద్యోగం కోసం చదివే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ని ధరించండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు మంగళవారము, శుక్రవారము, ఆదివారము అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని నుదుటిన ధరించండి. 4 నిమ్మకాయలు మీ తల దగ్గర ఉంచుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది.